దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు కృప కలిగినటువంటి ఘనమైనటువంటి నామంలో ఈ ఉపవాస కూడికలో పాలు పంపులు పొందుకున్నటువంటి మీ అందరికీ వందనాలు. చేతులు ఉన్నోళ్ళు చూపండి, లేని వాళ్ళు కింద పెట్టుకోండి. వందనాలు. మంచిది. ఉపవాస కూడికంటే దాని విలువ తెలిసినటువంటి వాడు, క్రైస్తవుడు అనేటటువంటి వారు ఎవరు ఈ సమయాన్ని పోగొట్టుకోరు. ఎందుకంటే ఎంత శ్రేష్టమైనదంటే, ఎంత ఆశీర్వాదమైందంటే దాన్ని గురించి తెలిసినటువంటి వారు, క్రైస్తవులు అనబట్టినటువంటి వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. దేవుని బిడ్డలు అనబట్టినటువంటి వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలీదు అన్నవాళ్ళు ఎవరు? ఉపవాస కూడికంటే తెలీదా? ఆదివారం అంటే తెలీదా? తెలుసు. తెలిసిన వాళ్ళకి దాని యొక్క మధురము, దాని యొక్క విలువ అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి దాని గురించి ఎంత చెప్పినా గోచరం కాదు, అర్థం కాదు. అందుకే కొన్ని చక్కటి మాటలు దేవుడి మధ్యాహ్న వేళ మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయన. చాలు. యెహోవాట ఐశ్వర్యాన్ని, గొప్ప స్థితిని కలుగు చేస్తాడు, దారిద్ర్యాన్ని అంటే లేని స్థితిని కూడా అంటే ఆ 2 స్థితులను కలుగు చేసేవాడు యెహోవానే, దేవుడే. కొంతమందికి డబ్బుతో, అంతస్తులతో ఉన్నటువంటి స్థితులు ఉంటాయి, కొంతమందికి లేమి స్థితి ఉంటుంది. కానీ దేవుడు వారి పరిస్థితిని బట్టి కలుగు చేస్తాడు, వారి స్థితిని బట్టి కలుగు చేస్తాడు. ఒక మనిషికి జీవితకాలం డబ్బులు ఉంటుంది అంటే ఉండవు. ఒక మనిషికి జీవితకాలం లేమి కలిగినటువంటి స్థితి ఉంటుంది అంటే ఉండదు. మనిషి స్థితి మారిపోతుంది. ఒక మనిషి గుణాతిశయాలు, గుణగణాలు దేవునికి ఇష్టముగా ఉంటే దరిద్రులుగా వారు ఉన్న ధనికులుగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దరిద్రులుగా ఉన్న ధనికులుగా ఉన్నతమైనటువంటి ప్రదేశాల మీదకి ఎక్కించగలవాడు ఆయన. లేదు, ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న దేవునికి నమ్మకంగా లేకపోతే దరిద్రులుగా చేయువాడు కూడా ఆయనే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి మొర్ర పెడుతుంది విశ్వాసురాలు, గనురాలు, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి హన్న. ఈ ప్రార్థన చేస్తుంది హన్న. ఎందుకు ఆమె అంత విరిగి నలిగినటువంటి ప్రార్థన చేస్తుంది అని అంటే, జనులందరూ, కుటుంబాలన్నీ కూడా, వారి బంధువులు, రక్త సంబంధికులందరూ కూడా, నీకు దేవుడు గర్భఫలము ఇవ్వడు, నీవు అడిగినది ఏమీ కూడా ఆయన కలుగు చేయడు, నీవు ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలు, మొక్కుబడులు చేసినా దేవుడు ప్రతిఫలం ఇవ్వడు అని జనులందరూ, కుటుంబాలు కూడా, వారి ఇంట్లో వారు కూడా అన్నటువంటి సందర్భాలు హన్నా జీవితంలో అనేకమైనవి ఉన్నాయి. కానీ తన విశ్వాసము, తన భక్తి, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకము వారి కోసం, వారు అన్న మాటల కోసం పోగొట్టుకుందా? జనాలందరూ మూకమ్మడిగా మాట్లాడారు, నీ విశ్వాసము వ్యర్థము, నీ ప్రార్థన వ్యర్థము, నీ ఉపవాస దినాలు నువ్వు చేయటము వ్యర్థము, నీ దహన బలులు దేవుడికి అర్పించు అన్నీ కూడా వ్యర్థమే.
నీకు గర్భఫలము రాదు అని అన్నా కానీ హన్న వెనుకడుగు వేయలేదు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. అందుకే ఏమంటుంది, దరిద్రాన్ని కలుగు చేసినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిని కలుగు చేసేవాడు ఆయనే. నాకు ఏ సమయంలో ఇవ్వాలో వద్దో నిర్ణయించేది ఆయనే. ఇది నా సొంత ప్రయత్నం కాదు, మీరు అన్న మాటికే నాకు రాకుండా ఉండేది కాదు. ఎంత చక్కటి విశ్వాసం చూడండి, ఎంత చక్కటి కృప. భక్తుడైనటువంటి యాకోబు తన అన్నను విడిచిపెట్టి, ఎవరిని, ఈ ఫ్యాన్ కూడా ఆపేరా, తన అన్నను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పద్దనరామునకు వచ్చాడు, విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టి వచ్చినప్పుడు తన అన్న తరుముతున్నాడు చంపాలని. తన అన్న యాకోబును తరుముతున్నాడు ఏశావు. ఎందుకు? తనకు రావలసినటువంటి దీవెనలు కొట్టివేశాడని తరుముతున్నాడు. కానీ యాకోబును దేవుడు తీసివేశాడా? చెప్పండి, తీసివేశాడా? యాకోబును ఇదిగో అన్న చేతులకు అప్పచెప్పాడా? అప్పచెప్పలేదండి. ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? పద్దనరాము నుంచి చదవండి మాట, చక్కటి మాట మీకు ఆదికాండము 35వ అధ్యాయము 9వ వాక్యంలో, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడట? మునుపేమి పేరు? యాకోబు. ఆ యాకోబు అనేటువంటి పేరుని తీసివేశాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా ఆశీర్వాదానికి తండ్రి. ఎంత గొప్ప పేరు పెట్టాడు! ఎందుకు ఆ పేరును దేవుడు యాకోబుకి ఇచ్చాడు? యాకోబు మనుష్యుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి దీనుడుగా, నమ్మకమైనటువంటి వాడిగా దేవునికి కనబడ్డాడు. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నువ్వు జనములకు కర్తగా అవుతావు. నీ గర్భములో నుంచి రాజులు వస్తారు, గనులైనటువంటి వారు వస్తారు, శ్రేష్టమైనటువంటి వారు వస్తారు. ఎందుకు? యాకోబుకు అంత ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేశాడు అని అంటే, దేవుని దగ్గర దీన మనస్కుడై ఉపవాసముంటూ విశ్వాసముంటూ దేవుడు అనుగ్రహించినటువంటి కృపను యాకోబు ఏనాడు పోగొట్టలేదు. యాకోబు తన అన్నయ్యటువంటి ఏశావును విడిచిపెట్టి అనేక దేశాలు దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, ఆ దేశాల వారందరికీ యాకోబు మీద ఒక పగ ఉంది. వీడు ఆశీర్వదింపబడుతున్నాడు, వీడు దీవించబడుతున్నాడు, వీడిని ఎలాగైనా మేము చంపాలి అనేటువంటి పన్నాగాలు పన్నినా కానీ దేవుడు వారి వలలో నుంచి యాకోబును రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు? దేవుని యొక్క ఆశీర్వాదము, కృప యాకోబు మీద ఉంది కనుక. నమ్మాడు దేవుడిని. మనుషులు ఎవరిని నమ్మలేదండి యాకోబు. మనుషులు ఎవరిని నమ్మలేదు, దేవుడిని నమ్మటం మొదలుపెట్టాడు. దేవుడిని ఎప్పుడైతే నమ్మడం మొదలుపెట్టాడో దేవుడు యాకోబును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులను నమ్మినప్పుడు ఆశీర్వాదం రాదండి. మీరు గమనించండి, మీ వ్యక్తిగత జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో మీరు ఎవరైనా మనుషులు నమ్ముతూ, మనుషుల మీద భారం ఉంచుతూ, వారు తీర్చగలిగినటువంటి సమర్థులని వారి యందు మీరు విశ్వాసము కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించాడు. మునుపుటి కంటే ఇంకా అగాధములోనికి మిమ్మల్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మీరు ఆయనను నమ్మాలని, ఆయన పాదాల దగ్గరకు రావాలని రకరకాలైనటువంటి పరిస్థితులు మీ ముందు ఉంచుతాడు. ఎప్పుడు? మీరు మనుష్యులను నమ్మినప్పుడు. మీరు గమనించండి, మీ జీవితాల్లో మీరు అందరినీ నమ్ముతాడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఇష్టం ఏమిటో తెలుసా? మీరు దేవుణ్ణి నమ్మాలంటే
ఆ మనుషులు నమ్మినటువంటి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తాడు దేవుడు. ఎందుకు? ఆయన దగ్గరకు తేవాలని, చివరకు ఆయన పంచలోనికి, ఆయన పాదాల దగ్గరకు రావాలని. కానీ ఈరోజు చాలామంది ఆయన పాదాల దగ్గరికి రాలేకపోతున్నారు. విరివిగా ఆయన్ను కొలవలేకపోతున్నారు. విస్తారంగా ప్రభువును మహిమపరచలేకపోతున్నారు. కారణం ఏమిటంటే లోకాన్ని బట్టి వారు అతిశయపడుతున్నారు, కానీ దేవుణ్ణి బట్టి వారు అతిశయపడట్లేదు. దేవుణ్ణి బట్టి అతిశయపడట్లేదు. విశ్వాసాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. తద్వారా వారి జీవితాలు ఏమైపోతున్నాయి అని అంటే, ఇదిగో ఎదుగు బొదుగు లేదు వారి జీవితాల్లో, ఆశీర్వాదం లేదు. ఇదిగో యాకోబును ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదము నేడు నీకు నాకు దేవుడు ఎవడా? చెప్పండి, ఇవ్వడా? ఇస్తాడు. ఇచ్చే దేవుడు ఆయన, ఇచ్చే దేవుడు ఆయన. ఇప్పుడు మనుషులు తగాదలాడి గొడవల్లో పాపములో ఉంటే యెహోవా తీర్పు తీరుస్తాడు కదా. మీరు అందరూ గొడవలాడారు, కొట్లాడారు, మీ కుటుంబ సమస్యలే, మీ ఇబ్బందులే, మనుషులతో మీరు గొడవలాడారు, కానీ దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి దేవునితో గొడవలాడితే ఎవడు తీర్పరి? చెప్పండి, మీరు వాక్యం అర్థం అవ్వాలి. ఇద్దరు మనుషులు కొట్లాడుతున్నారు కాబట్టి వారి పాపం దేవుడు చూశాడు. వారి పాపాన్ని దేవుడు చూశాడు కాబట్టి దేవుడు తీర్పరై ఉన్నాడు కాబట్టి తీర్పు తీరుస్తాడు. కానీ దేవుని మీదే, యెహోవా మీదే అన్యాయముగా, వ్యర్థముగా మాట్లాడేటువంటి వారికి ఎవరు తీర్పరై? ఇక వారికి పాప క్షమాపణ ఉందా? చెప్పండి, ఉందా? లేదు. ఇక వారికి తీర్పు కూడా లేదు. ఇక ఏమీ లేదు వారికి. ఇక అగాధమే, నరకమే. కారణం ఏమిటి? దేవునితో గొడవలు ఆడుతుంటారు కొంతమంది. కొన్ని కుటుంబాలు అలాగున్నాయి. ప్రార్థన వద్దంటారు కొన్ని కుటుంబాల్లో. నేను ఒక బిడ్డ నాకు చెప్పింది, ప్రార్థన చేసుకుంటే, ప్రార్థనలో కుటుంబాల్లో ప్రభువును ఆరాధించుకుంటే, కుటుంబారాధనలు పెట్టుకుంటే కలిసి రాదట కొంతమందికి. ఏం రాదు? ఏది? ప్రార్థన పెట్టుకుంటే కలిసి రాదట. ఇది ఎక్కడ అన్యాయం అండి? సేవకుడు ఇంట్లోకి వస్తే కొంతమందికి కలిసి రాదట. చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయి కుటుంబాలు. ప్రార్థన కానీ, ఆరాధనలు కానీ, పరిశుద్ధమైనటువంటి మాటలు కానీ ఆ కుటుంబాల్లో వస్తున్నాయంటే కలిసి రాదట, వృద్ధిలోనికి రాదట. ఏ కుటుంబాలు? ఈ కుటుంబాలు సొదొమలో ఉన్న కుటుంబాలు ఇవి. అర్థమైందా? ఇవి సొదొమలో ఉన్న కుటుంబాలు. తాళ్ళు గీళ్ళు, మంత్రాలు, తంత్రాలు అవి చేసుకుంటే కలిసి వస్తున్నాయంట కుటుంబాలకి. ప్రభు ప్రార్థన కలిసి రావట్లేదట, ప్రార్థనలు విన్నపాలు కలిసి రావట్లేదట కుటుంబాలకి. ఎంత దోషభరితమైనటువంటి ప్రజలుగా ఉన్నారండి. అటువంటి కుటుంబాలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుండ్లతో, గాయాలతో రేపబడుతున్నాయి. కానీ వారికి అర్థం కావట్లే. చీములు కారుతూ, రక్తము కంపు కొట్టుకుంటూ వారి హృదయముల్లో, వారి శరీరాల్లో కొద్దిగైనను కూడా స్వస్థత కానరాట్లా. ఏ కుటుంబాలు? దేవుడి ప్రార్థన అంటే కలిసి రాని కుటుంబాలు. కొద్దిగైనను శరీరంలో ఎక్కడైనా మంచి మంచి ఆరోగ్యము, మంచి కృప కలిగి ఉంటుందంటే కలిగి రాదు, ఉండదు. ఎందుకు? పుండ్లతో, కురుపులతో, చీము కారుకుంటూ కంపు కొట్టుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఏ కుటుంబాలు అవి? దేవుని ప్రార్థనలు, విజ్ఞాపనలు లేని కుటుంబాలు. కలిసి రావు. మరి యాకోబు కూడా అనుకోవాలి కదా మీలాగే. యాకోబు కూడా మీలాగే అనుకోవాలి కదా. నా అన్న అనేటువంటి ఏశావు నన్ను తరుముతున్నాడు, నేను చేసినటువంటి ప్రార్థన నాకు అక్కడికి రావట్లేదు, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎంతగా ఉపవాసం ఉండి ప్రభువుకు మొర్ర పెడుతున్నా
నా అన్న ఎందుకు నన్ను తరుముతున్నాడు అని ప్రభువుకు దూరమైపోయాడా? చెప్పండి, దూరమయ్యాడా? అవ్వలేదే. భారమైనటువంటి పరిస్థితి దేవుడు నా మీద ఉంచాడు అని ప్రభువును స్తుతించడం మానివేశాడా? మానివేయలేదు. ఏం చేశాడు? ఏమి చేశాడు? ప్రభువును మరి దగ్గరగా, మరి గొప్పగా స్తుతించడం మొదలుపెట్టాడు. తన అన్న తనను వెంటాడుతూ వస్తున్నాడని ఎరిగి మరి దగ్గరగా బిగ్గరగా ప్రభువును అడగటం మొర్రపెట్టాడు. ప్రభువా, నా ప్రార్థన, నా మొర్రలు మీరు వినండి, మీ చెవులను జొచ్చుకొనండి నా ప్రార్థన. నా చుట్టూ అపహాసకులుగా నన్ను తరుమువారు ఎక్కువైపోతున్నారు. నా బలము సరిపోవట్లేదు. నీ కృప బాహుళ్యము నా ఎడల ఉంటే, మీ ప్రేమ, విశ్వాసం, ఆశీర్వాదము నా ఎడల మీకు కనబడితే, కనబరచగలిగితే నన్ను దీవించు, ఆశీర్వదించు అనేటువంటి ప్రార్థన మాత్రమే యాకోబులో ఉంది. మరొకటి ఏది లేదు. అందుకే యాకోబును ఎరిగినటువంటి దేవుడు పద్మనాభములో కనుగొని యాకోబును దర్శించి, యాకోబా, నీవు అలా యాకోబుగా ఉన్నావు నిన్న, కానీ నేడు అలాగ కాదు, నిన్ను నేను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిన్ను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను, జనములకు తండ్రిగా మారుస్తున్నాను. అందుకే కింద ఇంకో మాట కూడా రాయబడింది, మీరు చదవండి. కింద చక్కటి మాట రాయబడింది. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టుదురు. ఏంటంట? రాజులను నీ గర్భవాసమున పుట్టుదురు. అమ్మాయికి ఝాన్సీ కూడా గర్భవాసమున పుట్టుదురు, జనమును నీకు కలుగును, రాజులు నీ గర్భములోనికి వస్తారు. ఎందుకు వస్తారు? నీవు అలా యాకోబుగా ఉంటే నీ గర్భవాసములో వారు రారు. ఎప్పుడు? నీవు యాకోబుగా ఉంటే నీ గర్భవాసములో వారు రారు. నీవు ఇశ్రాయేలుగా మార్చినప్పుడే వస్తారు. నిజమే, నిజమేనండి. ఈరోజు యాకోబు వల్ల ఎంతమంది ఉన్నారు? యాకోబుగా పేరు పెట్టబడినప్పుడు యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు. ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు నీకు నాకు తండ్రిగా ఉన్నాడు, లేడా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మొదటిగా వారిని మనము స్మరించుకున్న తర్వాతే ప్రభువుకు మనం మొర్ర పెడతాం. ఎందుకు? వారు దేవునికి ఇష్టలుగా బ్రతికారు. ఈరోజు మన పేర్లు పెట్టుకోవడంలో కాదు, పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించగలిగినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. పేరు మాత్రమే కాదు, పేరుకు తగినటువంటి జీవితము కూడా. ఆ జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలా యాకోబుగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇవ్వలేదు, కానీ ఇశ్రాయేలుగా మార్చినప్పుడు జనములకు తండ్రి నీవు అవుతావన్నాడు. ఈనాడు జనములకు తండ్రిగా నేను ఆయన నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు నిలబడట్లేదు. సంఘములో ఒక మంచి విశ్వాసిగా నీవు ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ నీవు నిలబెట్టుకోవట్లేదు. సంఘములో ఒక పరిచారకురాలుగా నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు నిలబెట్టుకోవట్లేదు. కారణం ఎందువల్ల? నీ పేరు మారింది, కానీ నీ గుణము మారలేదు, నీ స్థితి మారలేదు, నీ ఉద్దేశాలు మారలేదు. అది దేవునికి ఇష్టం లేదు. మరి దేవుడు నేను ఎలాగ ఆశీర్వదింపబడతాడు? దరిద్రులను ఉన్నతమైనటువంటి స్థితిని కలుగు చేస్తానంటున్నాడు దేవుడు. మరి నీవున్న స్థితిలో నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఎలాగ కలుగు చేయాలా?
నీ విశ్వసించి ప్రార్థన చేస్తే కదా ప్రభువుకు. అందుకే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యంలో 8వ వాక్యం చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. చూడండి, సింహాసనం మీదకు ఆయన ఎక్కించాలంటే ఎక్కించగలడు. మట్టిలో ఉన్నటువంటి వారిని ఉన్నతమైనటువంటి సింహాసనం అధిష్ఠించాలన్నటువంటి కృప దేవునికి కానీ ఉంటే లేవనెత్తగలుగుతాడు, ఎత్తగలుగుతాడు. మార్కాపురంలో ఆ చుట్టుపక్కల ఒక పల్లెటూరు ఉంది. ఆ గిద్దలూరు మార్కాపురం మధ్యలో ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో అది మారుమూల గ్రామం. ఇంకా అక్కడ లైట్లు కూడా సరిగా గృహాల్లో లేవు అని అంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రకాశం జిల్లాలో ఆ ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఒక పట్టుదల, చిన్న వయసులో నుంచే, పుట్టిన దగ్గర నుంచే ఏమని పట్టుదల, నా గ్రామానికి నేను ఏదైనా చెయ్యాలి. మేము అనాథలుగా ఎవరు మమ్మల్ని ఆదుకోవట్లేదు. కనీసం చదువుకోవాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ యవనస్తుడు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. వీధి లైట్ల క్రింద బుడ్లు పెట్టుకొని గృహాల్లో 2 ఏళ్ల క్రితం అండి, వారి గృహాల్లో లైట్లు కూడా లేవు, కరెంటు కూడా లేదు. బుడ్లు పెట్టుకొని చదువుకొని ఏమనుకున్నాడు తెలుసా? ఇదిగో, నేను ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళగలిగినప్పుడు నా కుటుంబాన్ని మాత్రమే కాదు, కానీ ఈ గ్రామాన్ని, ఇంకా అనేక మందిని నేను ఇది చీకట్లో ఉన్నటువంటి వారిని వెలిగించగలుగుతాను నా చదువు ద్వారా అని కష్టపడ్డాడు. ఇంగ్లీష్ కూడా అతనికి రాదు. తెలుగులోనే కష్టపడి వీధి దీపాల కింద చదువుకొని తన తల్లిదండ్రుల కష్టం, ఏదో చిన్న కూలి పని, రోజుకు 30 రూపాయలు 20 రూపాయలు కూడా రావు. ఈ మధ్యలో అయితే 50 రూపాయలు 100 వస్తాయి, కానీ అక్కడ రావు. ఆ కూలి పనులు కూడా లేవు. వారికి ఉన్నటువంటి ఆ అడవిలో ఆ పండ్లో అమ్ముకొని ఆ పండ్లు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఆ కుటుంబం అది. అలాంటి కుటుంబాలు అవి. అయితే ఆ తల్లిదండ్రులు ఆ పెట్టినటువంటి ఆ కొద్ది అన్నముతో అలాగ కష్టపడి చదువుకొని ఆ వీధి దీపాల కింద చదువుకొని కలెక్టర్ పరీక్ష రాశాడు. ఆ కలెక్టర్ పరీక్ష రాయటానికి కూడా ఆ అప్లికేషన్ కూడా డబ్బులు లేనప్పుడు, కూడా డబ్బులు లేకపోతే 12 రోజులు 13 రోజులు కష్టపడి కంకర రాళ్ళు కొట్టి ఆ రాళ్ళు నమ్మి ఆ అప్లికేషన్ కొనుక్కొని పరీక్ష రాశాడండి. చూడండి ఎంత దీనమైనటువంటి పరిస్థితో, ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితో. ఇంకా అలాంటి జనులు ఉన్నారు ఈనాడు కూడా, అలాంటి గ్రామాలు ఉన్నాయి. పరీక్ష రాసినప్పుడు ప్రభువుని అడిగాడట, ప్రభువా మీ వాక్యం సెలవిస్తుంది కదా, దీనులను దరిద్రులను ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి ఎక్కించగలిగేటువంటి గొప్ప దేవుడు మీరు కదా. నేను దీనుడుగా దరిద్రుడుగా మీ పాదాల దగ్గరికి వస్తున్నాను, మీరు ఎక్కించగలిగితే నేను సిద్ధంగా ఉన్నాను అని మొరపెట్టి ప్రార్థన చేసి పరీక్ష రాశాడు. ఇదిగో దేశంలోనే 3వ ర్యాంక్ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశంలోనే 3వ ర్యాంక్. కలెక్టర్ అడిగినాడు, ఎలాగ సాధ్యమైంది? అతని దగ్గర ఏ పుస్తకాలు లేవు, గొప్ప మెటీరియల్స్ ఏమీ లేవు, డబ్బు లేదు, తినటానికి సరైనటువంటి స్థితి లేదు, చదువుకుందామంటే లైట్లు కూడా లేవు. మరి ఎలాగలాంటి స్థితిని సాధించాడు? దేవుడికి ఆ బిడ్డ పెట్టినటువంటి మొర ఆయన చెవులు జొచ్చుకున్నాడు. ఎప్పుడు చెవులు జొచ్చుకున్నాడు? అతను చేసినటువంటి ప్రార్థన నమ్మకమైనదిగా, నమ్మదగినదిగా, విశ్వాసమైనదిగా ఉన్నది గనుక
దేవుడు అతని మొరను విన్నాడు. ఈనాడు తన గ్రామాన్నే కాదు, తన కుటుంబాన్నే కాదు, ఇంకా అనేక కుటుంబాలను లేవనెత్తాడు. అక్కడే కాదు, ఇప్పుడు మీరు చూడండి, అటు ఆ కరిగిని ప్రాంతంలో చాలామంది ప్రాంతాల్లో ఈనాడు గొప్పవారిగా ఉన్నారు, గొప్ప స్థితిలోనికి వెళ్ళారు. చాలా ప్రాంతాలు ఈరోజు వారు పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి స్థితుల్లోనికి వెళ్ళి వారి ప్రాంతాలను వారు మర్చిపోలేదు, వారు వచ్చినటువంటి స్థితిని వారు మర్చిపోలేదు. గ్రామాలను గొప్ప గ్రామాలుగా చేసుకున్నారు, స్కూళ్ళను కట్టించారు, హై స్కూల్ను కట్టించారు, కాలేజీలను కట్టించారు. ఎందుకే మాట చెబుతున్నాను? దీనులను దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే, ఆయన లేవనెత్తగలుగుతాడు. అదే చేసింది హన్నా ప్రార్థన. ఒకవేళ నీవు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను ఎక్కించి, అంటే మునుపు దీనమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తుండొచ్చు, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన కానీ నిన్ను నిలబెట్టినప్పుడు ఆయన కానీ నువ్వు మర్చిపోతే మరలా ఆయన నిన్ను తిరుగు లేని స్థితిలోనికి తీసుకొని రాగలిగిన సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము ఆయనకు సాధ్యమే. సాధ్యం కదా? సాధ్యమే. ఉన్నతమైనటువంటి స్థితిలోనే నేను ఉంచాడు. ఈరోజు ఘనమైనటువంటి కార్యాలు నీకు కలుగు చేశాడు, ఆయన కలుగు చేస్తున్నాడు. కానీ నీవు మొదటిగా ఉన్నప్పుడు ప్రభువుని ఏ రీతిగా స్తుతించావో, ఆరాధించావో అదే స్థితి కానీ ఈనాడు నీకు లేకపోతే ఆ స్థితిలో నుంచి ఆయన నిన్ను తీసివేసి మరలా వెనుకటి స్థితిలోనికి ఆయన నిన్ను తీసుకొస్తాడు. తీసుకొస్తాడు. ఏలీ షీలోహు మందిరంలో ఒక గొప్ప సేవకుడుగా ఉన్నాడు. ఎవరు? ఏలీ సేవకుడు, భక్తుడు, గొప్ప సేవకుడు ఏలీ. కానీ ఏలీ తీసేసాడా లేదా? దేవుడు కొట్టివేశాడా లేదా? కొట్టివేశాడు. ఎందుకు? వయస్సు పెరిగే కొద్దీ, పరిస్థితి మారే కొద్దీ ఏలీ విశ్వాసంగా ప్రభువులో ఉండలేకపోయాడు. ఆయనకు కలిగినటువంటి బిడ్డలు కూడా దేవుల్లో నమ్మకంగా ఉండలేకపోయాడు. ఉన్నారా? ఉండలేదు. అందుకే తీసివేశాడు దేవుడు. ఎవరిని ఎంచుకున్నాడు? సమూయేలును, బాలుడైనటువంటి సమూయేలును 12 ఏళ్లకే దేవుని కృపా కటాక్షములు సమూయేలు మీద ఉంచాడు దేవుడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు సమూయేలుకి? తల్లి ప్రార్థన ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు తల్లి ప్రార్థన ఎక్కడికి వెళ్ళలేదు? ప్రభువా, దరిద్రులను దీనులను లేవనెత్తువాడు మీరయ్యా, గర్భం లేనప్పుడు గర్భము దయచేసేవాడు మీరయ్యా, నా ప్రార్థన ఎక్కడ వ్యర్థముగా పోదయ్యా. మనుషుల ముందు ప్రార్థన చేస్తే వారు వింటారో లేదో అని మేము చూడవచ్చు, కానీ మీకు కానీ నిజముగా మేము మొర్ర పెడితే మా ప్రార్థన మీరు చూస్తారు అని విశ్వాసము తనలో ఉంది. కనుక తల్లి ప్రార్థన వ్యర్థమైందా? రాజులను అభిషేకించే కృపను సమూయేలుకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని సన్నిధిని విడవలేదండి సమూయేలు, మరవలేదు సమూయేలు. ఒక యాకోబు ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఏ రీతిగా ఆశీర్వాదం కలిగి ఉన్నాడో, ఒక సేవకుడైనటువంటి సమూయేలు చిన్నవాడిగా ప్రభు సన్నిధిని విడిచిపెట్టక, దేవుని ఆలయాన్ని విడిచిపెట్టక మొర్ర చేసినటువంటి విజ్ఞాపనలు ఎక్కడ వ్యర్థముగా పోలే. ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలును ఆశీర్వదించాడు దేవుడు. ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నమ్మట్లేదు ఈరోజు జనులు దేవుణ్ణి. నీవు నమ్మిక మాత్రమే ఉంచు, ఘనమైనటువంటి కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఎవరి మీద? దేవుని మీద. ఆ నమ్మికే నీలో లేనప్పుడు ఘనమైనటువంటి కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు నువ్వు ఎలాగ చూడగలుగుతావు? చూడలేవు. నీ భక్తి ఒక మనిషిని ఆధారం చేసుకుని ఉంటుంది. ఈనాడు నీ భక్తి ఒక మనిషిని ఆధారం చేసుకుని ఉంటుంది. షిలోహు మందిరంలోనికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఏలీని బట్టి మొరపెట్టేవారట. ఎవరిని బట్టి? ఏలీని బట్టి.
కానీ ఏలిని దేవుడు తీసివేయలేదా? తీసేసాడా? మరి ఇప్పుడు ఎవరిని బట్టి మొరపెట్టాలా చెప్పండి? ఏలి ఉన్నంతసేపు ఏలిని బట్టి పొగిడారు, గణపరచబడ్డారు. మా సేవకుడు గొప్పోడు, ఇట్టంటోడు మాకు ఎక్కడ దొరకడని వెర్రవిగారు. కానీ ఏలి అతిశయపడ్డాడు, తన బిడ్డలకు కూడా సరిగా పెంచలేకపోయాడు. అందుకే ఏలిని దేవుడు తీసేశాడు. కుటుంబాన్ని నమ్మకంగా నడిపించలేకపోయాడు ఏలి, తాను నమ్మకంగా నడవలేకపోయాడు, తనకు కలిగినటువంటి బిడ్డలను కూడా నమ్మకంగా నడిపించలేకపోయాడు. అందుకే కొట్టేశాడు దేవుడు. కొట్టేసి ఎవరిని ఏర్పాటు చేశాడు? ఎవరిని? సమూయేలుని. ఇప్పుడు జనులు ఎవరి కోసం వెళ్ళాలి? సమూయేలు కోసమా? చెప్పండి. ఇప్పుడు సమూయేలు కోసం వెళ్ళాలా? ఏలి కోసం వెళ్ళారు, కానీ ఏలిని దేవుడు తీసివేశాడు. తర్వాత సమూయేలుని ఏర్పాటు చేశాడు. మరి సమూయేలు కోసం వెళ్ళాలా? కాదండి, దేవుని కోసం వెళ్ళాలి. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఎవరి కోసం వెళ్ళాలి? దేవుని కోసం. ఒక మనిషి కోసం కాదు. ఒక మనిషి కోసం నువ్వు వెళుతున్నావంటే అది విగ్రహారాధన. ఒక విగ్రహాన్ని ఏ రీతిగా నువ్వు మొరపెడుతున్నావో, ఆరాధిస్తున్నావో, ఒక మనిషిని కూడా అదే రీతిగా నీవు ప్రేమించు, ఆరాధించుకో. ఎవరిని నీవు ఆరాధించకూడదు, ఎవరిని నీవు ఆరాధించకూడదు. దేవుడు యాకోబుకి చెప్పింది అదే. ఏమని చెప్పాడు యాకోబుకి? యాకోబా, నీ అన్న నిన్ను తరము చూస్తున్నాడు, వెనక వస్తున్నాడు. కాబట్టి నీవు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? నీవు ఎవరినైతే వెంట పెట్టుకుని వస్తున్నావో, నీ మంద కానీ, నీ భార్యలు కానీ, నీ బిడ్డలు కానీ, నీ పనివారు కానీ, నీ పనిలో ఉన్నటువంటి వారి దాసులు, ఆ జనులందరినీ కూడా ఒక మాట చెప్పు. ఏమని? మీరు ఆరాధించాల్సింది ప్రభువును, మనిషిని కాదు. మీ దగ్గర ఏవైనా విగ్రహాలు, పోత పనులు చేసుకున్నటువంటి మట్టి బొమ్మలు, ఆ వస్తువులు ఏవైనా ఉంటే వాటిని తీసివేయండి. ఏమన్నాడు? విగ్రహాలు, మట్టి బొమ్మలు, మీరు ఆరాధించేవి ఏవైనా ఉంటే వాటిని మీ మధ్య తీసివేయండి అని చెప్పినప్పుడు ఆ రీతిగానే యాకోబుతో ప్రయాణమైనటువంటి ఆ సంతతంతా కూడా చివరికి వారి చెవులకున్నటువంటి కమ్మలతో సహా యాకోబుకిచ్చి, ఇవి మాకొద్దు, వారు తీసుకొచ్చుకున్నారు. మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు, బంగారపు విగ్రహాలు తీసుకొచ్చుకున్నారు. అవన్నీ కూడా యాకోబు మాటను విని గ్రహించి అవన్నీ యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు వాటన్నిటినీ కూడా మస్తకి వృక్షం కింద ఒక పెద్ద గుంట చేసి ఆ గుంటలో తవ్వి వాటిని పూడ్చిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఇవి దేవునికి అక్కరకు రావు. దేవునికి అక్కరకు వచ్చేది ఏమిటి అని అంటే మన హృదయాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన హృదయాలు. ఎప్పుడైతే యాకోబు మాట విని వారు ఆ రీతిగా చేశాడో, యాకోబు కూడా దేవుని మాట విని ఆ రీతిగా చేశాడో, అప్పుడే దేవుడి మాట అన్నాడు. ఏమని? నీవు అలా యాకోబు కాదు, ఇశ్రాయేలు. అలా యాకోబును విరచిన దేవా, అలా యాకోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో, ఈ ధరలో. అర్థమైందా? మనలను ఆయన విశ్వాసముకు కర్తగా, పరిశుద్ధానికి ఒక ఉన్నతమైనటువంటి మాదిరిగా, ఒక మంచి విశ్వాసిగా, కాపరిగా, తండ్రిగా మనలను నిలబెట్టాలి అని అంటే మనము విరిగిపోవాలి. ఎక్కడ? లోకంలో విరిగిపోవాలి. ఆ విరిగిన మనసు ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. యాకోబు అదే చేశాడు. తన మనసును, తన హృదయాన్ని, తన చేష్టలను విరగొట్టుకున్నాడు. ఎందుకోసం? ప్రభు కోసం, ప్రభు ఇచ్చి కృపల కోసం.
ఈనాడు ఎంతమంది విరగొట్టుకుంటున్నారండి? ఎంతమంది పోగొట్టుకుంటున్నారు? పోగొట్టుకోవట్లేదు, తీసివేసుకోవట్లేదు. కారణం ఏమిటంటే వారు మనుషులను బట్టి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి బట్టి కాదు. విశ్వాసాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ప్రభు కృపకు పాత్రలు అవ్వడానికి ఎవరు సిద్ధపాటు కలిగి ఉండట్లా. ఒక మనిషిని ఆరాధిస్తున్నారు, ఒక మనిషిని. ఎంతకాలం మనిషిని ఆరాధిస్తాం? ఎంతకాలం మనుషులను బట్టి జీవిస్తాం? అదే బుద్ధి లేనటువంటి జీవితంలో వాక్యము గోచరం కాకుండా, అసలు వాక్యమును కొంతమంది దేవుని సన్నిధిలో కూర్చుండి కూడా వాక్యం వినరు. సేవకుడి కోసం వెళతారు. సేవకుడు ఏమన్నా అనుకుంటాడేమో, బాధపడతాడేమో, మమ్మల్ని ఇంకొక రోజు అడుగుతాడేమోనని వెళతారు. దానివల్ల నీకు ఏ ప్రయోజనమో రాదు, ఏ ఉపయోగం లేదు, ఏ ఉపయోగం. ఒక పూట కూడు కూడా రాదు దానివల్ల. ఏది ఉపయోగం? సేవకుడి మాటను వినన మీరు దేవుడి సన్నిధిలో నీకు వచ్చి చెప్పబడినటువంటి మాటలు చెవుల ద్వారా విని, హృదయము ద్వారా గ్రహించినటువంటి వాక్యము ద్వారా బ్రతకగలిగినప్పుడు అది ఉపయోగమైంది. దేవుడు చెప్పాడు యాకోబుకి, మీ మధ్య ఉన్నటువంటి ఏ విగ్రహాన్ని ఉంచడానికి వీలు లేదు, తీసివేయండి చెప్పాడు. తన మందలో ఉన్నటువంటి జనులందరికీ చెప్పాడు. విన్నారుగా? వినే కదా వాళ్ళ చెవి కమ్మలు, నగలు, బంగారపు పోతలు కలిగినటువంటి విగ్రహాలు ఇచ్చింది. వినకుండా ఇస్తారా? చెప్పండి, వినకుండా ఇస్తారా? ఎవరు? వారి మధ్య చెప్పుకుంటారు, వారి మధ్య పెట్టుకుంటారు. వారు విన్నారు సేవకుని మాట, గ్రహింపులో కలిగి వచ్చారు. అప్పుడు సేవకుడు కూడా దేవుడి మాట విని దేవుడికి నచ్చినట్టు చేశారు కనుక ఆశీర్వాదాన్ని వారు తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని అప్పుడు తెచ్చుకున్నారు. వినకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం వినకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషి ద్వారా రాదండి ఆశీర్వాదం, ఒక సేవకుడు ద్వారా అసలే రాదు. ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుడి కృప ఆయన దర్శించి కలుగు చేసినప్పుడే. ఎలాంటి విశ్వాసులు ఈనాడు ఉన్నారు? ఎలాంటి భక్తులు ఈనాడు మనుషులు దిగబడిపోయి ఉన్నారు? హన్నా ప్రార్థన అదే ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన. ప్రభువా, నేను ఈరోజు లేని స్థితిలో ఉన్నాను, దరిద్రపు స్థితిలో ఉన్నాను, బిడ్డలు లేని దానిగా ఉన్నాను, వ్యర్థముగా ఉన్నాను, అందరూ నాకు మాటలు చెప్పేవారుగా ఉన్నారు. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి. మీరు గమనించండి, ఎవరైనా దరిద్రంగా ఉన్నారు, దీనంగా ఉన్నారంటే వారికి చెబుతారు మాటలు. అదే గొప్ప స్థితిలో ఉంటే చెబుతారా? వారి మాటలు వింటారు, గొప్పగా చెప్పేటువంటి మాటలు వింటారు. దరిద్రుడి మాటలు ఎవడు వింటారా? వినలేదు. అందుకే ప్రభువా మీరు అన్నారు కదా, ఏమన్నారు? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తవాడు ఆయనే. కృంగజేసేది ఆయనే, లేవనెత్తేది ఆయనే. మరి ఆయన ఎందుకు నమ్మిక ఎందుకు ఉంచకూడదు? తెలుసు కదా నీకు, ఆయన దగ్గర అన్నీ దొరుకుతాయని తెలుసు కదా. మరెందుకు ఆయన నమ్మట్లా? మరెందుకు ఆయన విశ్వసించడా? ఎందుకు నమ్ముకోవట్లా? ఎందుకంటే నమ్ముకోవు నువ్వు. సౌండ్ ఎక్కువ వస్తుంది. నమ్ముకోవు, నువ్వు తగ్గించుకోదిగా. నమ్ముకోవు. ఎందుకు నమ్ముకోవు? మనుష్యులు నమ్ముకుంటున్నావు, దేవుడు నమ్ముకుంటున్నావు. నిజమే. ఏలి చేసిన పని అదే. అందుకే కుమారులు భ్రష్టులైపోయారు, వ్యర్థులైపోయారు. ఏలికి రావలసినటువంటి ఆశీర్వాదం ఎవరు కొట్టేశారు? సమూయేలు కొట్టేశారు. ఏలి బిడ్డలకు రావలసినటువంటి కృప సమూయేలుకు వచ్చేసింది. ఎంత గొప్పవాడండి సమూయేలు! పసివాడై బాలుడై దేవుని సన్నిధిని విడిచిపెట్టక నమ్మకంగా బ్రతికి ఉన్నాడు కనుక అంత గొప్ప కృపను కలిగి ఉన్నాడు. ఈనాడు ఏ కృపను నువ్వు కలిగి ఉన్నావు? నీ బిడ్డలు ఏ కృపను కలిగి ఉన్నారు? నీవు కలిగి ఉండకపోతే పోయావు. కనీసం నీ బిడ్డలన్న దేవుని కృపను కలిగి ఉండే ఆ విధానంలోనే నువ్వు పెంచగలుగుతున్నావా? పెంచలేకపోతున్నావు. ఆటంకం.
దానివల్ల నీ వలే నీ కుటుంబం, నీ బిడ్డలు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమో నీవును సేవించదువా అని ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతావు? నీవు నీ కుటుంబం దేవుణ్ణి సేవించేటప్పుడు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు, అప్పుడు ఎదుటి వాళ్ళని అడుగుతాం, నేను సేవిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నీవెందుకు ఆరాధించకూడదు, నీ కుటుంబం ఎందుకు సేవించకూడదు ప్రభువును అని నీవు అడిగే అర్హత నీకు లేదు. అర్హత నీకు లేదంటే నీవు సేవించట్లేదు, నీ కుటుంబము సేవించనీయట్లేదు. నీవు సేవించలేనప్పుడు పాపముల నుంచి విముక్తి నీకు ఎలా కలుగుతుంది? దోషముల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? అగాధ స్థలములో నుంచి నేను ఎవడు లేవనెత్తగలుగుతాడు? పడిపోయినటువంటి బ్రతుకు నుంచి ఎవడు నిన్ను లేవనెత్తగలుగుతాడు? నువ్వు సేవించినప్పుడు. ఐశ్వర్యాన్ని, కృపను, ఆశీర్వాదాన్ని, మేలులు నీకు ఎవడు చేయగలుగుతాడో? నీవు సేవించు లోకనాయుడు చేయగలుగుతాడా? నీవు నమ్మినటువంటి మనుషులు చేయగలుగుతారా? చేయలేరే. ఏ చేయమను చూద్దాం. చేయలేరే. వారి వలన ఏది కాదే. కానీ నువ్వు వాడిని ఎందుకు సేవిస్తున్నావు? నీ ప్రభువుని ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు మర్చిపోతున్నావు? ఎందును బట్టో తెలుసా? ఎందును బట్టో తెలుసా? మీరు మనుషులను బట్టి బ్రతుకుతున్నారు. మనుషులను బట్టి బ్రతుకు వారికి ఆశీర్వాదం రాదండి, కృపలు రానే రావు. అందుకే మా మాట, నేను చెప్పిన మాట వాస్తవం. మీరు పోరాటాలు ఉన్నారు, మీ మధ్య పోరాటాలు ఉన్నాయి, మీరు పోరాడుతున్నారు. మీ పోరాటాలకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. కానీ మీరు దేవుడితో పోరాడుతున్నారు. ఏ పోరాటమో తెలుసా? ఆత్మీయ పోరాటం కాదు, లోక సంబంధమైనటువంటి పోరాటం. ఆత్మీయ పోరాటం దేవుడితో కానీ పోరాడితే యాకోబు వలె దీవించబడతావు. యాకోబు వలె దేవుడితో పెనుగులాడితే ఆశీర్వదింపబడతావు. కానీ నువ్వు పోరాడుతుంది దేవునితో, యెహోవాతో పాప సంబంధమైనటువంటి పోరాటం, లోక సంబంధమైనటువంటి పోరాటం. దేవుడికి దూరం పెట్టి, దేవునికి వ్యసనాక్రాంతులై, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుడి వల్ల నాకు ఆశీర్వాదం లేదని, రాదని, ప్రార్థన వల్ల నాకు ఏ దీవెన లేదని, రాదని తిరుగులాడుతున్నటువంటి వారు పోరాడుతున్నారు. మాకు కలిసి రాలేదని, దేవుడి వల్ల, యేసయ్య వల్ల మా జీవితంలో కలిసే రాలేదని పోరాడుతున్న కుటుంబాలు ఈనాడు చాలా ఉన్నాయి. అటు కుటుంబాలను దేవుడు మొత్తుతాడు, జాగ్రత్త. అటు కుటుంబాలను దేవుడు మొత్తుతాడు, జాగ్రత్త. తడతాడు. వారి తట్టిన తట్టులకు, దేవుడు తట్టిన తట్టులకు లోబడక, నాకు దేవుడి ప్రార్థనలు, ఆశీర్వాదాలు కలిసి రావట్లేదు, సేవకుడు మా ఇంట్లోకి వస్తే కలిసి రావట్లేదు, ఇదిగో పాప సంబంధమైనటువంటి ఈ పాప భోగాలు, ఈ అపవాది సంబంధమైనటువంటి మంత్రాలు, తంత్రాలు, ఇదిగో లోక సంబంధమైనటువంటి ఈ చాతబడులు, ఈ పాపపు ఆ స్థితిగతులే మాకు కలిసి వస్తున్నాయని నీవు అనుకుంటే, దేవుడు మొత్తే సమయం ఒకనాడు నీకు కలుగును. ఈనాడు నీ జీవితంలో ఒక్క గాయమే ఉంది, ఒక్క కురుపే ఉంది, ఒక్క కురుపు నుంచే చీము వస్తూ ఉంది. కానీ దేవుడి సన్నిధికి నీవు రానంత కాలం, దేవుడి సన్నిధిని నీవు విడిచిపెట్టినంత కాలం, కురుపు మీద కురుపు, గాయము మీద గాయము, చీము ఒక్కొక్క దగ్గర నుంచి కారుతూ ఉంటుంది. కొద్దిగా అయినను స్థలము లేదు, శరీరమంతా గాయములతో, కురుపులతో నింపబడిపోయి, లోక సంబంధమైనటువంటి వాసన కొడుతూ, ఎక్కడ కూడా పరిశుద్ధత కనబడేటువంటి కుటుంబాలు నేడున్నాయి. ఏవో తెలుసా కుటుంబాలు? దేవుని సన్నిధిని రాక, దేవుని సన్నిధిని కూర్చోక, ప్రార్థన అనుభవించక, ఒకవేళ వచ్చిన ఆ వాక్యాన్ని ధ్యానించక, ఎవరైతే ఉన్నారో వారే వీరు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులతో నింపబడినటువంటి వారు. అందుకే భక్తుడైనటువంటి యెషయా మాట్లాడుతారు. ఏమని మాట్లాడుతారు తెలుసా?
ఓ మానవుడా, నీ క్షణభంగురమైనటువంటి నీ జీవితాన్ని బట్టి నీవెందుకు అటు ఇటు తిరుగులాడుతున్నావు? ఒక్కసారి నీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడైనా కొద్దిగైనా ఆశీర్వాదం ఉందేమో. నీ శరీరాన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. కొద్దిగైనా విశ్వాసం కనబడుతుందేమో. అటువంటి దానికోసం నీకెందుకు లోక సంబంధమైనటువంటి పాకులాట? దానిని విడిచిపెట్టి రక్షణ వస్త్రాన్ని ధరించి ఆ పాపిష్టి వస్త్రాలను తీసివేసుకొని ఈ రక్షణ వస్త్రాలను ధరించి ప్రభు కృపకు కానీ మీరు పాత్రులైతే మీ గాయముల మీద ఉన్నబడినటువంటి ఆ కురుపులను, గాయములను పరమ తండ్రి ఏంటువంటి దేవుడు తీసివేస్తాడు, మాంచివేస్తాడు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మాంచివేయగలవాడు ఆయన. అందుకే కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. నీ జీవితంలో కురుపు కలిగినటువంటి, గాయము కలిగినటువంటి అపవిత్రత ఉంటే దానిని నువ్వు మాన్పడానికి ప్రయత్నమో చేయాలి. గాయము కలిగినప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆ గాయానికి తగిలినటువంటి మందు ఏ రీతిగా తీసుకొని రాస్తావో, ఎందుకు? ఆ గాయమో మానటానికి. మరి నీ జీవితంలో పాపము లాంటి గాయాలు, లోకము లాంటి కురుపులు, కారుతున్నటువంటి అపవిత్రత ఎన్ని లేవు? లెక్కించండి వాటిని, లెక్క పెట్టండి వాటిని. లెక్కలేనన్ని ఉన్నవి. మరి వాటిని మాన్పడానికి నీ జీవిత కాలం అంతయు కూడా, నీ విశ్వాస జీవితం అంతయు కూడా వాటిని మాన్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని వాక్యం అనే మందుతో, దేవుని వాక్యం అనే మందుతో ఆ కురుపులను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావా? చెయ్యట్లా. ఎందుకు చేయట్లేదు? ఆ మందును నీవు వినట్లేదు, ఆ మందును నీవు పట్టుకోవట్లేదు, ఆ మందును నీవు తెచ్చుకోవట్లేదు. కూర్చోడానికి కూర్చుంటున్నారు, రావడానికి రాస్తున్నారు, కానీ ఆ మందు, ఆ వాక్యం అనే మందును నీవు తీసుకోవట్లేదు. తద్వారా ఏమైపోతున్నాయంటే ఆ కురుపులు పెద్దవైపోయి పాడైపోయి ఇదిగో నీ శరీరాన్నంతా భ్రష్టు పట్టించి చివరికి నీ శరీరాన్నే పాడు చేసే పరిస్థితి ఆ ఒక్క చిన్న గాయమో తీసుకొస్తుంది. ఆ ఒక్క చిన్న పాపం తీసుకొస్తుంది. ఒక్క చిన్న అగ్ని అడివంతా ఏ రీతిగా కాల్చివేయునో, ఒక చిన్న పాపము నీ జీవితాన్నంతా అంధకారంలోనికి తీసుకొని వెళ్ళను. ఆ రీతిగా నీవు ఉండటానికి వీలు లేదు. ఆ రీతిగా నీవు బ్రతకడానికి వీలు లేదు. నీవు ఆశీర్వదింపబడాలి. నీవు ఆశీర్వదింపబడి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వ్యర్థమైనటువంటి గాయాలు, కురుపులు నీవు పోగొట్టుకోవాలి అని అంటే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. మనుషులు అనవచ్చు, అమ్మా నీవు ఎంతగా ప్రభువుకు మొరపెట్టినా అవి తీరవు, లోకంలోనికి వచ్చి బ్రతుకు అని. ఇదిగో యోబుకు తన భార్య ఏ రీతిగా చెప్పిందో ఆ రీతిగా మీకు అనేక మంది చెప్పి ఉండొచ్చు. ప్రభువును విడిచిపెట్టు, ప్రభువును విడిచిపెట్టు, లోకాన్ని నమ్ముకో, లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి సోదిగాండ్రను నమ్ముకో. అవి నిన్ను ఆదరిస్తాయి. లోక సంబంధమైనటువంటి చెప్పుడు మాటలు చెప్పే వారిని నమ్ముకో, వారు నిన్ను బలపరుస్తారని. ఇదిగో యోబు భార్య వలె చెప్పేవారు నీ చుట్టూ చాలామంది ఉండవచ్చు. అయితే యోబు వలె విశ్వాసము కలిగి ఇదిగో వారి మాటను అంగీకరించక, పరమందు దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరిస్తాడు, నేనున్న స్థితిని ఆయన మారుస్తాడు అనేటువంటి విశ్వాసము, ఉపవాసము, ప్రార్థన నీ జీవితంలో కానీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను మార్చి వేసి దరిద్రునిగా, లేమి కలిగినగా, గాయములు పట్టినటువంటి నిన్ను, ఇదిగో లోకములో కొట్టుమిట్లాడుతున్నటువంటి నిన్ను ఉన్నతమైనటువంటి స్థలాలకు ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కించగలిగినటువంటి సమర్థుడండి ఆయన. ఆయన సమర్థత నీకు తెలియదు. ఆయన సమర్థత గురించి నీకు ఎన్ని చెప్పినా ఈ దినాన్ని నీకు అర్థం కాదు. ఎందుకంటే నీ మనోనేత్రాలు మూయబడినాయి, నీ మనోనేత్రాలు మూయబడినాయి.
ఈరోజు నీ మనోనేత్రాలు ముయ్యబడినాయి గనుక లోకము లోకనాయకులు చెప్పినటువంటి మాటలే నీవు నమ్మగలుగుతావు. కానీ ఒక సేవకుడు చెప్పినటువంటి మాట, ఒక దేవుడు చెప్పినటువంటి మాట ఈనాడు నీవు నమ్మలేవు. ఎందుకు నమ్మలేవంటే నీ కళ్ళు మూత వేయబడినాయి, చీకటిలో ఉన్నావు. అయితే నా దేవుడి మధ్యాహ్న వేళ నిన్ను అడుగుతున్నాడు, నీవు వెలిగింపబడి అనేకులను వెలిగింప చేసి చీకటిలో ఉన్న నీవు వెలుగులోనికి రావాలి అని అంటే, ఆశీర్వాదాన్ని యాకోబుకు ఏ రీతిగా దేవుడిచ్చాడో నీ జీవితంలో కూడా ఆయన నీకు ఇవ్వాలి అని అంటే, దేవుని మాటను అంగీకరించి ఆ మాటలకు లోబడి ప్రభు కృపకు నమ్మకంగా బ్రతికిన ఎడల సమూయేలు వలె మీరు జీవిస్తారు. చిన్న వయసులో ఆశీర్దించాడు సమూయేలును. ఈనాడు మీరు మధ్యకారులో, వృద్ధాప్యంలో, యవన బిడ్డలుగా, చిన్న బిడ్డలుగా ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు దేవుడు దీవించడం? ఎందుకంటే సమూయేలు దేవుని కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. అక్కడే పడుకున్నాడు, విడిచిపెట్టలే దేవుణ్ణి. అలాగని చేయవలసినటువంటి పనులు సమూయేలు చేయకుండా లేడు చేశాడు. కానీ దేవుని పనిని మాత్రమో విడిచిపెట్టలేదు. అందుకే అంత దీవించబడ్డాడు. ఈనాడు నీవు కూడా దీవించబడాలి, ఆశీర్దింపబడాలి అని అంటే హన్నా లాంటి, ఆ తల్లి లాంటి ప్రార్థన నీకుండాలి నీ బిడ్డల కోసం. ఇదిగో సమూయేలు లాంటి ఆ కనిపెట్టు మీకు ఉండాలి. ఇదిగో దావీదు వలె నాట్యం ఆడుతూ ప్రభువును విశ్వాసము, యాకోబు వలె ప్రభువును నమ్మకంగా కొనియాడే విశ్వాసము, భక్తి మీ జీవితాల్లో ఉంటే, ఇదిగో శోధనలు, అవరోధాలు, అవమానాలు, కష్ట నష్టాలు, పరిస్థితులు మీకు వస్తున్నా కానీ వాటన్నిటిలో నుంచి, ఆ అపాయములన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి ఆశీర్వాదానికి కర్తలుగా చేసి మిమ్మల్ని శాఖలుగా ఫలాభివృద్ధి చేస్తాడు. ఆ ఫలాభివృద్ధి మీకు కావాలి అని అంటే ప్రభు సన్నిధిలో మీరు నమ్మకంగా జీవించండి. అందరూ కూడా తల మూసుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రతి ఒక్కరూ స్వరములెత్తి ప్రభువును స్తుతించండి. ప్రభువా, మీరు నమ్మదగిన ప్రభు. ఏ స్వరము మౌనంగా ఉండటానికి వీల్లేదు. గొప్ప దేవుడు నాయన, సర్వశక్తిమంతుడు ప్రభువా, దయాదాక్షిణ్య పూర్ణుడై మా ఎడల మీరు చేసినటువంటి కార్యాలు ఎన్నో గొప్పవి తండ్రి, ఎన్నో ఉన్నతమైనవి. వాటిని లెక్కించుకుంటా మా జీవితం సరిపోదు ప్రభువా. ఎన్ని మేలులు, ఉపకారం చేశారు నాయన. ఆయనను కూడా మీకు మేము దూరం అయిపోతున్నాము. ఆయనను కూడా నీ బిడ్డలు నీకు దూరం అయిపోతున్నారు నాయన. మీరు చేసినటువంటి ఉపకారాలు, కార్యాలు మర్చిపోతున్నారు నాయన. లోకంలో పడిపోయి, లోక వ్యవసనాల్లో పడిపోయి, లోక సంబంధమైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూలిపోయి, కుంగిపోయి, బయటికి రాలేక, మీ సన్నిధిలో అడుగడుగులేక, పనులు, లోకమని వెళ్ళిపోతున్నారు. కానీ అయ్యో, ఈ ప్రశుద్ధమైనటువంటి కూడికలో నేనెందుకు రాలేకపోతున్నా, నేనెందుకు ఉండలేకపోతున్నాను? దేవుడి ధనాన్ని నాతో మాట్లాడతాడేమో, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆశీర్దిస్తాడేమో. ఆనాడు యాకోబును ఆశీర్దించిన ఆశీర్వాదం ఈనాడు దేవుడు నాకు కూడా కలుగు చేయనేమో అనేటువంటి విశ్వాసం నీ బిడ్డలకు కలుగు చేయండి ప్రభా. తప్పిపోయినటువంటి తిరిగిన కుమారుని ఏ రీతిగా తిరిగి రప్పించాడు. నీ బిడ్డలు తప్పిపోయి దినాలు, సంవత్సరాలు, నెలలు లెక్కలేనవి ఉన్నాయి ప్రభా. వారు తప్పిపోయి తిరుగులాడుతున్నారు ప్రభా. ప్రభా, నీ చెంతకు తీసుకొని రండి, తిరిగి తీసుకొని రండి ప్రభా. మీకు తెలుసు కదా నాయన, వారి పాపాలు, వారి లోభత్వాలు, వారి స్థితిగతులను తీసివేసుకొని, తొలగించుకొని, విరిగిన మనస్సాక్షి కలిగి, అయ్యో అలా యాకోబు ఏ రీతిగా విరవబడ్డాడో, ఇశ్రాయేలుగా ఏ రీతిగా మార్చబడ్డాడో ఆ కృపను నాకు, నా కుటుంబానికి కలుగజేయి ప్రభువా అని నీ సన్నిధిలో మోకాళ్ళు గోజారి అడిగే విన్నపాలు కలుగు చేయమని అలాంటి సమయం అనుగ్రహించి వారి ప్రార్థనలు చెవులు దోచుకొని కృపా సమాధానాలు, ఆశీర్వాదాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నమ్మకమైన ప్రభువు మీరు నాయన, నమ్మదగిన ప్రభువు మీరు నాయన. మిమ్మల్ని అడుగు వారికి
ఏ మేలు కొదవలేదని చెప్పారు. నా బిడ్డలు ఈ దినాన్ని అడుగుతుండగా వారు అడిగినటువంటి ప్రతి ఒక్కదానిని నెరవేర్చి మీరు సదయుడవై వారి అవసరతల అక్కరతలను తీర్చి సమాధానం దయచి హన్నా వలె ప్రార్థనని బిడ్డలకి చేసి, నైనా మీరు ఐశ్వర్యము కలుగజేయవారు మీరే, దరిద్రాన్ని కలుగజేయవాడు మీరే, కృంగజేయవారు మీరే, లేవనెత్తువారు మీరే అని చెప్పిన రీతిగా నీ దాసురాలి ప్రార్థనలో ఆమె నమ్మింది కనుక ఆ కుటుంబం దీవించబడింది, ఆ బిడ్డలు ఆశీర్వదింపబడ్డారు. ఆ రీతిగా నా సంఘ బిడ్డలకు కూడా నమ్మి ఆ మాటను గ్రహించి ఆ మాట రీతిగా వారు మొర్రపెట్టి ఆ రీతిగా బ్రతకడానికి మీరు కృప చూపిన ఎడల వారు కూడా వారు అడిగినటువంటి ప్రార్థనలన్నిటిలో నుంచి ఆశీర్వాదాలు మేలు కలుగజేసి గొప్ప తండ్రి మీరు నాయన. అయితే ఆ అడిగే కృపను నా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తుంది. అయా నీ సన్నిధిలో కూడిన నీ బిడ్డలను మీరు దీవించి ఒక మనుష్యుల మీద లక్ష్యం ఉంచక పరమందున్నటువంటి మీ మీద వాక్యం మీద లక్ష్యం ఉంచుకుంటూ ఇదిగో వారి జీవితాల్లో వారి శరీరాల మీద పాపము లోకమైనటువంటి గాయాలను ఇదిగో మీ వాక్యం అనే మందుతో కడుగుకు పరిశుద్ధపరచండి. ఆ గాయాన్ని కట్టివేసి మరలా అలాంటి గాయాలు మరలా అలాంటి కురుపులు వారి శరీరం మీద వారి జీవితాల్లో లేక జాగ్రత్త పడుతూ మీ వాక్యం అనేటువంటి పాలతో ఉదక స్నానము చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ కడుగుకుంటూ నిత్యము శరీరము హృదయము శుభ్రపరుచుకుంటూ నీ పాదాల దగ్గర నమ్మకంగా బ్రతికే కృపను ప్రతి బిడ్డలకును అనుగ్రహించమని ఈ దిన వాక్య భావం నీ బిడ్డలకు తెలియచేయమని ఆ రీతిగా బ్రతికే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని ఈ శుక్రవారం ఉపవాస కూడికలు తీసుకొని కూడి వచ్చిన నా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నతమైనటువంటి కృపలు దీవెనలు మేలులు నా బిడ్డల మీద మీరు కలుగు చేస్తారని నమ్ముతూ రానటువంటి వారి గురించి మీ చిత్తమైతే మరొక తరుణాన్ని మీరు కలుగు చేయమని మధ్యాహ్న వేళ ఈ ఉపవాస కూడిక ఆశీర్వాద దీవెన కూడి వచ్చిన బిడ్డలందరి మీద కూడా ఏ ఒక్కరి మీద ఉండనివ్వకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఉండటానికి ప్రతి ఒక్కరి మీద కూడా కురిపించడానికి మీరు కృప చూపించమని వాటిని కలిగి ఉండే కృపను వారి హృదయాన్ని తెరవజేసుకొని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని నా బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడు రానయ్యున్న పరలోక తండ్రి అయినటువంటి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.